ఎందుకండి? నా రాజయోగం సినిమా రిలీజ్ అయింది సార్, నేను అంతకు ముందు ఒక షో చేశా. ఆ నైట్ షో వేస్తే నా షో చూసేసి వెళ్ళిపోయి పొద్దున్నే 12 కల్లా రివ్యూ పెట్టేశారండి. రాజయోగం సినిమా మీరు చూడండి, ఎవరైనా చూడకపోతే జియో హాట్ స్టార్ లో ఉంది, చూడండి దయచేసి. దాన్ని ఒక కుళ్ళిన రోగం, అసలు ఎట్లా పెడతారండి? అసలు కుళ్ళిన రోగం ఏంటంటే రాజయోగం అని ఎంతో కష్టపడి 14 మంది కమెడియన్స్ తో తీస్తే దయచేసి ఆలోచించండి. ఒక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయడం ట్రై చేయండి. మీ ఇష్టం వచ్చిన రాతలతో దయచేసి భవిష్యత్తులో వచ్చే ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని కిల్ చేయొద్దు. ఎన్నో కళలతో వస్తారు. అలాంటి మా ప్రొడ్యూసర్స్ని, మా డైరెక్టర్స్ని మీరు సినిమా రిలీజ్ అవుతుంటేనే థియేటర్లో ఉండగానే మీరు ఈ విధమైన రాతలతో మీకు సబబు కాదు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, సోషల్ కాన్షియస్గా అనేక ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ రోజున. మనం మాట్లాడుకోవాలంటే ఒక జర్నలిస్ట్గా మీరు రాయాలనుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ రోజున. దర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఒక రోడ్డు మీద గురి ఉంటే అది తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కార్పొరేటర్ ఎవరు, ఆయన మీద రాయండి ఒక రివ్యూ, రాయరు. మళ్ళీ జర్నలిస్ట్ మీరు. తర్వాత ఈ రోజున పొల్యూషన్ విపరీతంగా ఉంది సిటీలో, గార్బేజ్ విపరీతంగా ఉంది, ఎంతో క్లైమేట్ పాడైపోతుంది, వాటర్ లేవు. రాబోయే 30 years లో 2050 నాటికి మేజర్ 30 cities లో వాటర్ ప్రాబ్లం వస్తుంది. దాని గురించి ఏం చేయాలి, దాని మీద రివ్యూలు రాయండి. జనాల్ని మీరు ప్రేరేపించండి, దాని మీద మీరు రివ్యూలు రాదు. ఈ రోజు సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫీజులు కట్టాలంటే స్కూల్స్ లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ యూనిఫామ్ అని అవన్నీ ఇవన్నీ పీకు తింటున్నారు. కాలేజెస్, స్కూల్స్, ఒక మిడిల్ క్లాస్ ఎంత తపన పడుతున్నారు. వాడి మీద రివ్యూలు రాయండి. గవర్నమెంట్ ఇంకా ముందుకు రావాలి, ఇంకా మంచి స్కూల్స్ పెట్టాలి, మంచి టీచర్లు ఇవ్వాలి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఈ ఇబ్బంది తగ్గాలంటే దాని మీద రివ్యూలు రాయండి. మీరు రాయరు. వైద్య వ్యవస్థ ఎంత దారుణంగా ఉందండి. ఎవరికైనా రోగం వచ్చి వెళ్తే వాడికి ఆ టెస్టులు, ఈ టెస్టులు అని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎంత డబ్బులు దోచేస్తున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. దాని గురించి రాయండి. గవర్నమెంట్స్ కొన్ని అట్లీస్ట్ ఈ టెస్ట్ వరకైనా మీరు ఇవ్వండి, వాళ్ళకి ఆ ఇబ్బంది నుంచి తప్పించండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీరు రాయండి రివ్యూలు. రాయరు. కేవలం సినిమా వాళ్ళంటే మీకు ఎందుకంత లోకం అండి? కష్టం మాది, మేము డబ్బులు పెడుతున్నాం. కళామ తల్లిని మేము సినిమా తర్వాత సినిమా తీసి మేము బతికించుకుంటున్నాం. మొన్న మౌగ్లీ రిలీజ్ అయితే అడవిలో తప్పిపోయిన ప్రేమ జంట, ఎంత తప్పండి అసలు. మీకు ప్రాస కావాలండి, ప్రతి సినిమాకి మీకు ప్రాస కావాలి. మా ఇబ్బందులు వద్దు. ఒక 150 రోజులు 100 రోజులు ఒక అడవిలో 150 మంది టెక్నీషియన్స్ కూర్చుని నిలబడి ఎంత కష్టపడితే షూట్ జరుగుతుందండి. లైట్ మ్యాన్లు, ట్రాక్, ఎంత టెక్నికల్ బృందం కష్టపడితే మూవీ వస్తుందండి. అడవుల్లో సినిమా అంటే మాట్లాడుకున్నారా? నేను అడవిలో ఉత్తరాఖండ్ లో తీశాను. ఉత్తరాఖండ్ లో ఎందుకు తీశాను తెలుసా? నేను 15 రోజులు షూట్ చేశానండి ఉత్తరాఖండ్ లో. కేవలం అక్కడ డ్రై ఉంటుంది క్లైమేట్, ఏ పురుగు ఏది ఉండదు అని చెప్పి అక్కడికి వెళ్ళి సినిమా చేశానండి. అయినా అక్కడ పులుల భయం ఉంది, అక్కడ టైగర్ రిజర్వ్ ఉంది. వాళ్ళు ఎవ్రీడే మాకు వార్న్ చేసేవారు, వద్దు మార్నింగ్ టైగర్స్ తిరుగుతున్నాయని. అయినా అంత కష్టమైన ప్లేస్లోకి వెళ్ళి మేము మా టీంతో వెళ్ళి షూట్ చేసి వచ్చాం. అసలు ఏం తెలుసండి మీకు ఫన్ కావాలి. మీకు కావాల్సింది ఫన్ను, మీ ప్రాసలో యాస కావాలి. అంతేగాని ఒక టెక్నీషియన్గా, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ పడే బాధలు మీకు అవసరం లేదు. అసలు మీకు సినిమా మీద ఏ మాత్రం నాలెడ్జ్ ఉందని మీరు రాస్తున్నారు చెప్పండి. మీలాంటి రివ్యూ రైటర్సే కదా 2-3 సినిమాలు తీశారు. ఆ కత్తి మహేష్ తర్వాత ఇంకో